హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనివాజ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ సాయంత్రం పూట నాకు కూతురు వచ్చే టైం అవుతుంది, స్కూల్కి వెళ్ళింది. అందుకని చెప్పేసి ఈరోజు ఎగ్ పాస్తా చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తానని చూసేయండి. మా ఆయన ఏందో ఎగ్ పాస్తా అంటే ఏందో అనుకుంటున్నాడండి. పాపం మా ఆయన ఎప్పుడు తినలేదంట. అందుకని చెప్పేసి ఈరోజు మా ఆయనకు కూడా కొత్త రెసిపీ ఒకటైతే తయారు చేస్తున్నాను. చూద్దాం తయారు చేస్తున్నా వాళ్ళతోనే చెప్తున్నాగా, నాతో మాట్లాడతలేదుగా. నువ్వేదో ఒకటి చెప్పు మరి. నేనేం చెప్పాను, చేసేది నువ్వు, తినేది నేను చెప్పేది ఏమన్నా. వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నానండి, చూసేయండి. సరే అండి, ఫస్ట్ అయితే పాస్తా అయితే తీసుకున్నానండి. అట్లనే ఎగ్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, నూనె, 2 టమాటాలు. ఇదైతే నిన్న కొత్తగా అయితే డబ్బా కొనుక్కొచ్చానండి. ఇది మోతి బా ఇంక ఇలాగైతే ఒకసారి ఐటమ్స్ అన్ని చూడటానికి బాగుండదు కదా, చూసారు కదా. ఉప్పు, తిరుమతి గింజలు, జీలకర్ర, కారం, అదేవిధంగా ధనియాల పొడి, గరం మసాలా. ఇప్పుడు ఇట్లా ఐటమ్స్ అన్నీ ఏమైనాయి అండి. ఫస్ట్ అయితే సాల్ట్, పసుపు, కారం, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, గారం మసాలా వేస్తానండి. తాలిపింజలు అవసరం లేదు కదా, అందుకని చెప్పేసి ఇటువరకే వేస్తానండి. చూసేయండి నా స్టైల్ ఎలా చేస్తాననేది. ఫస్ట్ అయితే పేస్ట్ అయితే ఉడకబెడతానండి, చూసేయండి. సరే అండి, నా కూతురు అయితే ఆశిత స్కూల్కి అయితే వెళ్ళింది. ఆదర్శ్ అయితే ఇప్పుడే వచ్చాడు. ఆదర్శ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరే అండి, బోర దొరికిందని ఆనందంలో ఉన్నాడు ఆడుకోవడానికి అని చెప్పి. అక్షయ్ చూడండి ఏ విధంగా ఉన్నాడు, సంతోషంగా ఉంది. అయితే నాకైతే మటుకు నా పిల్లలతో. అక్షయ్, ఆదర్శ్ వాటర్ అయితే పోసానండి. ఈ పాస్ట్ అనేది కొంచెం అయితే ఉడకబెట్టుకున్నాను. అండి, రోజు స్టైల్ అయితే ఎగ్ పాస్తా చేస్తుందంట. చూద్దాం మరి దాని రుచి అయితే ఏ విధంగా ఉన్నది, టేస్ట్ అయితే ఏ విధంగా ఉన్నది మనకి. సరే అండి, చూద్దాం. కొంచెం అయితే సాల్ట్ వేసేసుకుందాం అండి. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాం, ఎందుకంటే విడివిడిగా అనేది వస్తూ ఉంటే బాగా. అట్లా నూనెలో వాటర్లో పోస్తారా ఆయిల్? వాటర్లోనే పోసుకోవాలి, ఎందుకంటే అవి అనేది విడివిడిగా కలిసిపోకుండా ఉంటాయి. ఇంకా బుడగలు భలే వస్తున్నాయి అండి మరి నూనెలో, వాటర్లో నూనె పోస్తే. చూడండి ఏ విధంగా ఉంది. బుడకలు కాదు అవి, నూనె పోతే నీళ్ళలో అంతే ఉండిద్ది. ఈ విధంగా అయితే కొంచెం అయితే మనం పెట్టుకుందాం. సరే అండి, ఈ లోపు అయితే ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ అయితే కట్ చేసుకుంటాను. అబ్బో నాకు దా జరగండి. అలిసిపోయి ఇప్పుడు దాకా పాపం చదివి వచ్చింది. అలా అక్కాయి కోసం అని చెప్పి ఆదర్శ అయితే చూడండి ఏం పెడుతున్నాడు, తినే అయితే పెడుతున్నాడు. చదివి వచ్చింది అని అక్కాయి కోసం అని చెప్పి. ఆదర్శ అక్కాయి బ్యాగ్ తీసుకో, పాయింట్. చూసారు కండి, అదండి రక్త సంబంధం అంటే అక్క తమ్ముల సంబంధం. బయట నుండి కేకేస్తుంది నాన్న రండి, అమ్మ రండి అని. సరే అండి, ఆశిత హాయ్ చెప్పు, వచ్చాక హాయ్ చెప్పు. సరే, నువ్వు రేపు తీసుకెళ్ళగల హాయ్ చెప్పు వాళ్ళకి. మరి ఏది అది నీ. సరే అండి, అయితే కొట్టేసుకోవాలి. తినే కదమ్మా. ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసుకోవాలా. అవి అయితే పాస్తా అనేవి ఉడుకుతూ ఉంటాయి. సరే అండి, రోజు అయితే ఉల్లిపాయలు అయితే కోసేసుకుంటాను. అందుకని చెప్పి నేనైతే చెప్పమంటే కొద్ది గంటతో చెప్పమంటే తిప్పుతున్నాను. చూద్దాం మరి ఏ విధంగా ఉన్నది, నాకైతే తెలియదుగా టేస్ట్ అనేది. మరి అయితే నేను ఎప్పుడు తినలేదండి, బడాయికి చెప్పుకోవడానికి కూడా నాకేం తెలియదు. ఇటు మరి రోజు అయితే స్టైల్లో చేస్తుందంట, మరి నాకైతే తెలియదు కాబట్టి చూద్దామండి. ఇది అయితే టేస్ట్ అనేది ఏ విధంగా ఉండేది అనేది. ఏమనుకోబాకండి, ఎప్పుడు మా సీనంది ఎప్పుడు వంటకాలను కనపడుతున్నాడని. నేను ఎప్పుడో వంటకాలు ఎప్పుడో ఒకసారి కనపడేది. నేను లెగిస్తే పొలాలను తిరిగేది, ఏదో ఖాళీగా ఉన్నాను అని చెప్పి నాయన కొద్దిగా పిల్లలతో కొంచెం నా టైం పాస్ కోసం చెప్పి పిల్లలతో సరదాగా కొంచెంసేపు పిల్లలతో ఉంటాను. అది నా పని. ఎప్పుడు ఏందన్నా, ఎప్పుడు వంటకాలు చేస్తూ ఉంటాడా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా, ఏం పని లేదన్నాకి, ఏం వర్క్ లేదనుకుంటున్నారేమో. నేనైతే ఎప్పుడు పొలం పని చేస్తాను ఎక్కువ.
సూపరా ఆస్తా ఏంది ఈ సూపర్ అంటే ఏంది అవన్నీ ఆగలేస్తున్నది బావా. చూసారు కండి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఆగంగా ఉండండి మీ ఊడిచి ఊడిచిన దుంప దిగిద్దండి అక్షయ్ కానీ ఆదాషి కానీ అంతా దుంప దించుతారు నన్ను అయితే మడికి సరే అండి, మొత్తం అయితే కోసేయటం అయితే అయిపోయింది. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అలానే కరివేపాకు కూడా శుభ్రం కడిగి ఇక్కడ పెట్టేసాను. పాస్తా అయితే ఉడుకుతా ఉన్నాయి. ఇంతలోకి ఆ ఉడికేలోపు అయితే ఏ అయితే తాలింపు వేస్తానండి. ఓ పక్కన ఉడుకుతా ఉండేది ఇది కూడా. చూసారు కదండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. మనకి 90% ఉడికితే సరిపోద్దండి. కొంచెం ఉన్నప్పుడు కాకుండా కొంచెం ఉందండి. సరేనండి, మన పాస్తా అయితే మొత్తం అయితే ఉడికిపోయినాయి. మనకి జల్లెడ గిన్నెలో తీసేసుకున్నాం. కొంచెం కొంచెం ఇట్లా అయితే వాటర్ అయితే తీసేసుకోవాలా. ఈ విధంగా వాటర్ ఏం లేకుండా తీసేసుకోవాలండి. ఎక్కువ ఉడికినా కూడా టేస్ట్ అనేది ఉండదు. ఏదో ఉన్నట్టుండే ఏ ఏ విధంగా అంటే చెప్పమంటావా అయ్యా అంటే చూసావా అయ్యే రొయ్యలు టైప్లో ఉన్నట్టుండే ఏందో చూస్తండి ఇవి ఆ విధంగానే ఉన్నట్టుండే రొయ్యల టైప్లో ఉన్నట్టుండే చేసారు అంత బాగా ఉడికిన బాగా. ఈ విధంగా అయితే వాటర్ అయితే తీసేసుకోవాలి. మాకైతే మొత్తం రెడీ అయిపోయినాయండి. ఇంకా అయితే తాలింపు వేసుకోవాలా. సరే బండి అయితే పెట్టేసుకున్నాడే. నూనె అయితే పోసేసుకున్నాం తగినంత నూనె అయితే. ఇందాక నూనె పోసేవు అట్లా మరి వాటర్ కొంచెం అది నూనె సరిపోద్దా? ఈ ఎగ్స్ వేపుకొని తీసేసుకోవటమే. తీసేసుకున్నాక ఇంకా తాలింపు వేసుకోవాలి. 3 కోడిగుడ్లా ఎంత సుమారు అది ఎంత అయితే ఏంటిది అదే 3 కోడిగుడ్లతో ఎంత అవుతుందన్న తయారు అవుతాను పాస్తా మనకి నచ్చినంత మనకు కావాల్సిన ఈ విధంగా అయితే వేసుకొని ఇలా కొంచెం అనుకుంటే మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోయింది. కొంచెం కదిలించుకొని ఉండాలి దాన్ని. మిక్సింగ్ కావాలి అడ్డానా కానీ మొత్తం ఆ తర్వాత మిక్స్ చేస్తాను. అదే అలానే కొంచెం సాల్ట్, అదేవిధంగా కారం కొంచెం కారం, ఎందుకంటే తర్వాత కారం అనేది దాంట్లో అప్పుడు పట్టదు కదా అందుకని చెప్పేసి. అలానే కొంచెం పసుపు లైట్గా ఎందుకంటే తాలింపు వేసుకుంటాం కదా. చూసారు కానీ అన్ని ఐటమ్స్ మొత్తం అయితే ఏ విధంగా సర్దేశాము. అన్నీ మొత్తం తీసేసుకున్న పని లేకుండా దానికి ఐటమ్స్ అయితే వేసుకోవచ్చు. మనకి ఏ తిరుమలకి ఏ కావాలంటే ఆయన నాకు ఏది కావాలంటే అది అన్నీ కొనిపిస్తుంది. నాకు బాగా అది కావాలి, ఇది తీసుకో బాగా బాగుంది అంటే అది ఖచ్చితంగా కనిపిస్తాను. ఇంక ఈ విధంగా అయితే కలిపేసుకుందాం. అదే మిక్సింగ్ చేసుకోవాలా. ఇది అవును ఇంకా చారు ఏం అవసరం లేదా? చారు కానీ అట్లకి మనకి చేసుకోవచ్చు చారు, ఎందుకంటే ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అదే గ్రేవీ చేస్తాను. కొంచెం ఈ మామూలు కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకున్నాక కాదు చారు అవసరం లేదు. ఇదే సార్ ఇది కొంచెం. సరేనండి, మేమైతే మీకు వీడియో చూపిస్తున్నాం కదా. మరి పానీపూరిలోకి ఏ విధంగా చారువా చేసుకుంటారో, అదే పానీపూరి తినేటప్పుడు చారువా ఉండేది కదా, చారు ఎలా చేసుకుంటారో మాకు కూడా వీడియో కామెంట్లో పెట్టినా మేము కూడా చేసుకుంటాం. సరే మీరు చేసే విధానం బట్టి మేము కూడా తయారు చేస్తాం. చారువా చేసేది ఏముంది, అవి ప్యాకెట్లు వస్తాయి, పానీపూరి ప్యాకెట్లు రసము. ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకొని ఆ ప్యాకెట్ దాంట్లో వేసుకుంటే రసం అయిపోద్ది. ఇంకా పప్పు అంటావా మనం కొంచెం పప్పు అయినా లేకుంటే పచ్చిన పప్పు అయినా ఉడకబెట్టుకొని చేసేసుకోవచ్చు. ఏం లేదు దాంట్లో కూడా. అన్నీ చూసారు కండి. అదే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా. మగవాడు వండితే తింటాడు, ఆడవాళ్ళు వండుతారు కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై చేసేస్తాం. సరే అండి, ఆ విధంగా అయితే మిక్సింగ్ చేసేసుకున్నాండి మడకుండా. సరే అండి, ఆ విధంగా వేపుకున్న దాన్ని ఎగ్ కర్రీ ఈ విధంగా వేసుకుందామండి. అరలో అయితే తగినంత నూనె అయితే పోసేసుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కిందండి. కొంచెం అయితే జీలకర్ర వేసేసుకుందాం.
అలానే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. అలానే పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. బాగా ఫ్రై చేసేసుకుందాం. సరేండి, ఆ విధంగా అయితే చెప్పుకుందామండి. బాండీలో ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే అలానే కరివేపాకు కూడా వేసేసుకుందాం. విలేజ్ స్టైల్లో చాలా సింపుల్ చేసేసుకోవచ్చండి. మనం ఇట్లా ఇంకా అవి వేయాల్సిన అవసరం లేదు. మసాలా ఎక్కువ. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయండి. అలానే ఇంకా టమాటాలు కూడా వేసేసుకుందాం. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసేద్దాం మనకు తగినంత, ఎందుకంటే ఎగ్లో వేసేసాము, దాంట్లో కూడా పాస్తాలు కూడా వేసేసామని. అలానే కొంచెం పసుపు కూడా వేసేద్దాం. అన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్సింగ్ చేసుకొని కొంచెం పెద్ద మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి మగ్గిపోతాయి. ఇంకా ఎప్పుడు వేసుకుంటాం మరి? పిస్తానా? పాస్తా. పిస్తా కాదండి, పాస్తా అంటే నాకైతే తెలియలేని. పిస్తా అంటానే ఏమనుకోబాకండి, పాస్తా అంటాయి వాటి పేరు అయితే. టమాటాలో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ టమాటా కొంచెం గ్రేవీ వచ్చిందా కొంచెం. ఆధార్ చూడండి, తినడానికి అయితే లైల్ మీద వస్తున్నాడు. దొంగతనంగా దొంగ వచ్చినట్టు డ్యాన్స్ చూడండి ఎట్టేస్తాడు. రెడీ చేసిందా నీకోసం చెప్పు. అదే అండి, పిల్లలు అయితే చూసేయండి. స్కూల్లో హోంవర్క్ ఇచ్చాక రాసుకోవచ్చుగా. ఈ తల్లి కూతురు ప్రేమయ్యా. ఇంక హోంవర్క్ రాసుకోపోయిన పెళ్ళి ఎవరు ఎత్తుకోవట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని తీసుకెళ్తున్నాను లోపలికైతే. అక్షయ్ చూసారండి, టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇంకా వీటిలోనే కొంచెం కారం వేసేసుకున్నాం. అలానే కొంచెం కారం అయితే వేసుకున్నామండి. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకున్నాం, కొత్తిమీర కూడా వేసుకున్నాం. లాస్ట్ని కొంచెం వేద్దామండి. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అవుతా ఉండేది. స్మెల్ దాంట్లో కూడా బాగుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంచెం మగ్గినాక వాటర్ అయితే పోసేసుకున్నాం. మొత్తం అయితే మగ్గిపోయండి. ఇంత పాస్తాలో వాటర్ కొంచెం ఉన్నాయి కదా, అది కొంచెం అయితే పోసేసుకున్నాం. కొంచెం ఉడికినాకైతే మన పాస్తా అయితే వేసేసుకోవచ్చు. మాస్టర్ అయితే స్కూల్ కొంచెం వచ్చేసి హోంవర్క్ అయితే రాస్తుందండి. నేనైతే ఇంకా వంట చేస్తున్నాను. ఈలోపు హోంవర్క్ రాసుకోమ్మా అంటే వాళ్ళ డాడీ కూర్చొని వాళ్ళ కూతురు చేత హోంవర్క్ అయితే రాపిస్తున్నాడు. ఏం రాస్తున్నావు శ్రీ? కర్రీ అయితే ఐటమ్ అయిపోయింది. ఏం కర్రీ? పిస్తా కర్రీయా? టమోటా కర్రీ. వాటి పేరు ఏం కర్రీ? మసాలా కర్రీ, పాస్తా కర్రీ అయితే. సరే, నేను ఇట్లా అయితే పాస్తాలు అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంక దీంట్లో చారు అవన్నీ అవసరం లేదు బావా, ఇంకెట్టే ఉండదు గ్రేవీ అని. ఇంకా అయిపోయినట్టేనా? ఆ ఎగ్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక హోంవర్క్ ఐటమ్ అయిపోయిందా? హోంవర్క్ రాదా పిల్ల? ఓన్లీ మొన్న అయితే సోయా సాస్ తీసుకున్నాం కదండి, కొంచెం అయితే వేసేసుకున్నాం. ఎందుకంటే కొంచెం కలర్ కోసం. ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. అలానే గ్లాస్ టైం పైన ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాం. ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోయిన చూసే కదండి. స్మెల్ అయితే మామూలుగా పెట్టేస్తాం.
అయిపోయింది. నీ కోసం కాదు, నా కోసం. నీకు ఎందుకు పెట్టాలి? నువ్వు రాదు, మా ఇంటి హోంవర్క్ రాస్తున్నావు, రాయట్లేదుగా. చెప్పిన మాట కొంచెం నీకేమమ్మీ, మీకోసమే కదా చేసేది. చెప్పు ఏమన్నాడు? మరి నువ్వు డాడీకి ఎదురు మాట్లాడుతున్నావుగా. మన పాస్తా ఇది రెడీ అయిపోయింది. ఈ లోపు అయితే ఆశ్రితకు కూడా స్నానం చేపిస్తానండి. ఈ లోపు అయితే కొంచెం అయితే అయిపోయింది కదా తింటాను పిల్లల కోసం. పలకవా నాతోటి? ఆశ్రిత నాతో పలకవా? ఎందుకని చెప్పు. నాతో ఎందుకు పలకవా? ఏం చేశాను? మేము తప్పండా? నాతో పలకవా? సరే పోమ్మ, నీతో పచ్చ ఆస్తి ఇది లేదు ఇప్పుడు. నీకే లేదు, నీకే పండా అంటే పెడతానంటే పండు, పెట్టనంటే పచ్చ. పెడతానంటేనే తినడానికి రమ్మంటేనే పండు అంటావు, అది వద్దంటేనే పచ్చ అంటావు. ఏం అక్షయ్ ఎందుకు అట్ట ఏడుతున్నావా? వీడియో తీసేటప్పుడు అట్ట ఏడుతారా? చాలా మంచి హాయ్ చెబుతున్నావా? లైన్ లోకి వచ్చాడండి అక్షయ్ బాబు కూడా. అయితే లైన్ లోకి వచ్చి అహేం చెప్పడానికి అయితే ఎలా ఉన్నారండి? అయ్యో వాళ్ళ తమ్ముని అయితే చూడండి పడి. సరే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఆశ్రిత వచ్చింది కదా, ఆ అమ్మాయికి ముందు స్నానం చేపిస్తాను. స్నానం చేపించి ఫ్రెష్ అప్ చేస్తాను. ఈ లోపు అయితే అది కొంచెం వేడి అనేది తగ్గిద్ది కదా, అప్పుడు పిల్లలు తినడానికి కూడా బాగుండిద్ది. సరేనా? అప్పుడు టేస్ట్ ఎలా ఉందనే చెప్తాను. సరే ఆస్తి అయితే టేస్ట్ చేస్తుంది. ఆస్తి ఏ విధంగా ఉంది? బాగుందా? టేస్ట్ బాగుందా? సరే అండి, ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. మా ఆయనకి వేసి ఇచ్చేసాను ముందు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎగ్ పాస్తా ఎలా ఉంది టేస్ట్? సూపరా? నువ్వెలా ఉంది ఆదర్శ్? నేను ఎప్పుడు అలగట్టే వీడియోలో. అక్కడైతే అక్షయ్ ఉండిపోయాడండి, ఎందుకంటే ఇంకా వాడు తింటే మంట పెట్టిందని చెప్పేసి వాడు పెట్టట్లేదు. పెట్టు గోళ చేస్తున్నాడు. కుయ్యి మనాలి ఇప్పుడు అదినే. అసలు చాలా బాగుందండి. అంత బాగుందంటే చికెన్ కర్రీ మటన్ కానీ ఫ్రై చేసుకుంటే ఎట్టా ఉండేది, కైమాయి కొట్టుకుని అలా ఉంది. తింటూనే ఉంటాడు, ఎడుతూనే ఉంటాడు. చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ విధంగా అయితే మనం తయారు చేసుకుంటే పిల్లలకి స్కూల్కి పోయి రాగానే. సరే అండి, ఈ విధంగా అయితే టేస్ట్ అయితే బాగుంది మనకి. ఈ పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే మనకి ఈ విధంగా మనం వండి పెట్టుకుంటే చాలా తింటారు. సరే అండి, ఎగ్ పాస్తా అయితే మనం కుదిరింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మన విలేజ్ స్టైల్ అయితే ఈ విధంగా తయారు చేసుకుంటాము. మరి అయితే మనమైతే తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే చాలా బాగా తింటారు. అయితే ఈ ఎగ్ పాస్తాను అయితే మరి మనం తయారు చేసుకునే దాన్ని బట్టి అయితే టేస్ట్ అదిరిపోయింది కాబట్టి ఇంకా మరి ఆస్త కూడా మాట్లాడేది. ఆస్త ఏం చెప్పు? అదేనండి, అందుకని చెప్పాలి కూర్చోండి. గంట అయితే మటుకి అంత గంట పెట్టుకున్నా చూడండి. ఎవరైనా అంత గంట పెట్టుకుని తింటారండి. నాకు కూర్చో చూడండి, ఎంత తెలియగలదు. మరి గంట అయితే టేస్ట్ ఎలా ఉంది ఆశిత? బాగుందా? నీకే స్పూన్ కావాలి? సరే అండి, పిల్లలకైతే ఏ విధంగా వండి పెట్టుకోండి, స్కూల్ నుంచి రాకుండా బాగా తింటారని చెప్పే కదా. మరి హెల్తీగా ఉండాలంటే వాళ్ళు మనకి ఏదో ఒకటి మనకి పొద్దుగులు కూర్చొని వస్తారు కాబట్టి స్కూల్ నుంచి వాళ్ళకి ఏ విధంగా మనం తినేది పెట్టుకుంటే హెల్తీగా ఉంటారు పిల్లలైతే. సరే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. అంతవరకు బై బై, సీ యూ, టాటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.